పెద్దలు ఒక నెట్టాడి బతుకున్నాడు, మనకు ఒకడే ఒకడు. గదే ఆనుకుందకు దండం పెడతాను, దానికే కంకరం కడతాను. శోభక్క గారు, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, హాజరైనటువంటి గెలిచిన సర్పంచులకు, ఓడిపోయి కన్నీళ్లు పెడతాను కొంతమంది సర్పంచులు. కన్నీళ్లు పెట్టద్దు. గెలిచిన ఆయన ఇది నిలబడేటట్టు చూడాలి, ఓడిపోయిన ఆయనో నెక్స్ట్కి గెలిచేటట్టు చూడాలి. కన్నీళ్లు పరిష్కారం కాదు. రెండోది, శ్రీమూర్తులు కూడా సర్పంచులు అయిన్లు. ఈ కాంచెల్లి నేను ఆ సర్పంచ్ భర్తను అని చెప్పాలి. దయచేసి నేనే సర్పంచ్, నేను ఇట్లా సర్పంచ్, నేను ఇట్లా పోవద్దు దయచేసి. అట్లా కాకుండా నేను సర్పంచ్ భర్తను, నా పేరు పలానా అని చెప్పాలి. పంచాయత్ బోర్డు మెంబర్లు కూడా ఇంపార్టెంటే. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, నేను 17 ఏళ్లకు దోతి కట్టుకొని ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పనిచేసిన, కేసీఆర్తో 20 ఏళ్ళు పనిచేసిన, అందరికీ తలలో నాలుకలా మెదిలిన. ఇప్పుడు ఈటల రాజేంద్రన్నతో కూడా వలపడ నడుము అంటే వలపడి నడతానా, దాపడి నడుము అంటే దాపడి నడతానా. కానీ నేను గెలిచింది పంచాయత్ బోర్డు మెంబర్ ఒక్కటే. ఇప్పటి వరకు నేను గెలిచింది పంచాయత్ బోర్డు మెంబర్ ఒక్కటే. కేసీఆర్తో ఉద్యమంలో జైలు పోయినా, ఇటువంటి చరిత్ర ఉన్నది. కానీ గెలిచింది పంచాయత్ బోర్డు మెంబరే. అందుకనే పంచాయత్ బోర్డు మెంబర్ కూడా ఇంపార్టెంటే. ఇంకొకటి, నేను 2-3 విషయాలు చెప్పి ముగిస్తా, ఎందుకంటే బోర్ వచ్చింది. వినద్దా అని. నాది కూడా కొద్దిగా బోరే, ఎందుకంటే నేను బడతాలు కానీ నేను ఒక్క ఇంటికి లేకుండా కనిపిస్తానా మీకు? దోది కట్టుకున్నది కూడా నేను ఒక్కనే కనిపిస్తానా? మాట్లాడాలన్నా మాట్లాడద్దని తనకు భయం అవుతాను అందరు చదువుకున్న వాళ్ళు. ఒకటే, నేను 20 ఏళ్ళు టీఆర్ఎస్లో పనిచేసిన, అంతకంటే ముందు బీజేపీలో పనిచేసిన. నేను అడిగి పోననుకున్నా, ఎందుకో రాజేంద్ర అన్న మళ్ళీ బీజేపీలో పట్టుకొచ్చు. అప్పటి బీజేపీకి ఇప్పటి బీజేపీకి తేడా ఏంటిదని చూస్తే, మన నాయకత్వం అంతా, రాజేంద్రన్ ఏమంటాడో నాకు తెలియదు కానీ, మళ్ళీ ఇమ్మన్నానా, మాన్యాలు ఇమ్మన్నానా, తండ్రి మా పార్టీని గెలవకుండా చూడు. మనం దేవుని నమ్మే పార్టీ. దేవునికి ఏమని మోపుతారా అంటే, మన నాయకత్వం మళ్ళీ ఇమ్మన్నానా, మాన్యాలు ఇమ్మన్నానా, మా పార్టీని మాత్రం గెలవకుండా చూడు. ఎందుకంటే మా పార్టీకి వెళ్తే ఎవరి చేతిలో పోతో ఏం కథ. ఇట్లనే ఉంటాం, మేమే పెద్ద మనుషులుగా ఉంటాం, మేమే చెలమని అవుతాం అనేటువంటి నినాదం. నేను 20 ఏళ్ళు అందులో పనిచేసి ఇళ్ళకి వచ్చే వరకు తేడా కనిపిస్తాను. తేడా ఉన్న తేడా. కానీ దేశం అంతటా వెలుగుతుంది, దేశం అంతటా వెలుగుతుంది, మామూలు విషయం కాదు. మొన్న పార్లమెంటు ఎన్నికలప్పుడు కూడా మనం 35% పైగా ఓట్లు తెచ్చుకున్నాం. ఇక రాజ్యం వస్తుంది అనుకున్నాం, 62%కు పోయినాం. మామూలు విషయం కాదు అది. మళ్ళా రాదని కూడా కాదు. కానీ కువార విడిచిపెట్టాలి. ఎంత కష్టపు కాన్పయా మొన్న సర్పంచులు గెలిచింది. అరే మామూలు కాన్పాది. కర్ణుణ్ణి నేను అర్జునుడిని నేను చంపినానట శ్రీకృష్ణ పరమాత్ముడు. అరే నువ్వు కాదయా, నీ చేతను నా చేతను వరమడిగిన కొంచెం చేతను వాసవి చేతను. అందరూ 6 కలిస్తే కర్ణుడు చచ్చిండు. ఇప్పుడు మన గెలిచిన సర్పంచులు గట్ట గెలిచినట్టే. అందరూ బల్లాలేసి పొడవంగా గెలిచిళ్ళు. అయినా ధైర్యం విడవద్దు సుమా. ధైర్యం విడవకుండా ముందుకు పోయి మళ్ళా ఎమ్మెల్యే ఎన్నికలకు వచ్చే వరకు మళ్ళా మనం ముఖ్యమంత్రి స్థాయిని అందుకోవాలని నా యొక్క ముఖ్య ఉద్దేశం. ఒక రాజేంద్ర అంటే నన్ను ముసలోని నువ్వు దేనికి ఎక్కరావే అంటాడు. కానీ నేను మాత్రం
ఒక బీసీ ముఖ్యమంత్రిని చూసినాకనే చచ్చిపోతా. అది నా కోరిక. అది బీజేపీ ముఖ్యమంత్రినే చూడాలని ఆశ. ఆ ముఖ్యమంత్రి నన్ను ఈ పేడ మొయ్యాలని కోరిక. అందుకనే రాబోయే రోజులు మనవి ఉంటాయని 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వరకు మన దిక్కే ఉన్నారు పిల్లలు. కానీ మనకు లీడర్ కరువు ఉన్నాడు. సాయంకాలం అరుచుకున్నతోడో, పోలీస్ స్టేషన్కు పోయేతోడో, దావకాన్లో జాయిన్ చేసేటోడో మనకు ఆయవన్న లీడర్ లేడు. ఆ లీడర్ కనుక ఉంటే వచ్చే రాజ్యం మనదే, రాబోయే రోజులు మనయే. కాబట్టి ఆ రాజ్యాధికారం కోసం మనం ప్రయత్నం చేయాలని, ఈ విధంగా హుజురాబాద్ నియోజకవర్గం ఉంటే అది షురువు కావాలని, పాలమొగురం ఇక్కడిదే నిట్టా నుంచి మనం ముందుకు పోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వేదికకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.